దట్ ఈస్ ప్రభాస్ 50 కోట్లు వెనక్కి. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో పెద్దగా వివాదాలు లేని హీరో ఎవరంటే ముందుగా ప్రభాస్ పేరే చెబుతారు. ఆయన అందరికీ డార్లింగ్, మంచితనానికి మారుపేరు అనే టాక్ ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆయన ఫ్యాన్స్ కోసం ఏడాదికి కనీసం 2 సినిమాలైనా రిలీజ్ చేస్తానని మాటిచ్చాడు ప్రభాస్. చెప్పినట్టే సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం రెబల్ స్టార్ చేతిలో 6 డజన్కు పైగా భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పటికే రాజాసాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు ఫౌజీ షూటింగ్ కూడా పరుగులు పెడుతోంది. ఇక నెక్స్ట్ స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2 ఎలాగూ ఉండనే ఉన్నాయి. అలాగే హోంబలే ఫిల్మ్స్ తో 3 సినిమాలకు సైన్ చేశాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన 3 సినిమాలు ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. బయ్యర్స్ కు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. దీంతో రాధేశ్యామ్ సినిమా విషయంలో ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో ఎప్పటిది అనే విషయం పక్కన పెడితే ప్రభాస్ తమకు 50 కోట్లు తిరిగిచ్చాడని సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. రాధేశ్యామ్ సినిమాకు ప్రభాస్ 100 కోట్ల పారితోషికం తీసుకోగా అందులో 50 కోట్లు నిర్మాతకు తిరిగిచ్చి ఈ మొత్తాన్ని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వమని కోరాడట. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అన్నట్లు రాజాసాబ్ సినిమాను కూడా తెలుగులో ఆదిపురుష్ నష్టాలను పూడ్చేందుకే చేస్తున్నాడు డార్లింగ్.